వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బలసిలమ్మ జాతర మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం మంజీ, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జాతర పురస్కరించుకుని 50 గ్రాముల బంగారంతో తయారు చేసిన హారాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అమ్మవారికి సమర్పించారు. ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ జాతర నిర్వహించడం జరిగిందని, మళ్లీ 12 సంవత్సరాల తరువాత శాసనసభ్యుడి హోదాలో ఈ జాతర నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి దయతో పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 12 రోజులు నిర్వహించే ఈ జాతరకు నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో కార్యక్రమంగా భావించి ఈ జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఆలయ కమిటీ శ్రీరంగం మంజీ మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి బలిహరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, దాని ద్వారా అమ్మవారికి విశేష శక్తులు వస్తాయన్నారు. ఈ జాతరకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. జాతరకు సంబంధించి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారం మరువలేనిదన్నారు. బొలిశెలమ్మ తల్లి ఈరోజు అమ్మవారి జాతరని రంగరంగ వైభవంగా చేయడానికి సహకరించిన భక్తులందరికీ మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. 2014-15 సంవత్సరాల్లో మన బొలిశెలమ్మ తల్లి జాతర జరుపుకున్నాం. మళ్ళీ ఇవాళ 2026 సంవత్సరం అంటే 12 సంవత్సరాల పుష్కరాలు అప్పుడు వచ్చినాయి. మళ్ళీ అదే పుష్కరాలకు మనం జాతర చేసుకుంటూ ఉన్నాం. మరి అమ్మవారి దయతో కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని శాంతి స్వరూపంలో తీసుకొచ్చి అమ్మవారికి మనందరికీ ఆవిడ సేవ చేసుకుంటే మనందరినీ కాపాడే తల్లి మన గ్రామదేవత బొలిశెలమ్మ తల్లి యొక్క ఉత్సవాలు మళ్ళీ 5 సంవత్సరాలకి ఎవరు ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్సవాలు అనేవి జరగాలి. సనాతన ధర్మం అని చెప్పడం కాదు, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పరధర్మాన్ని కూడా మనం ఆచరిస్తూ గౌరవిస్తూ సమాజాన్ని కలపాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దాన్ని ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన ఏదైతే హిందూ ధర్మాన్ని మనం నమ్మి మన జన్మనిచ్చిందో ఈ భారతదేశంలో, మరి ఆ హిందూ ధర్మాన్ని నమ్మి మన నాయకులుగా కాదు ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఎవరైనా ఇవాళ ఈ ధర్మాన్ని అందరూ ఆచరించాలి. ఈ అమ్మవారి దయ వల్ల కరోనా వచ్చినప్పుడు కూడా ప్రాణ నష్టం పెద్దగా లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా అందరినీ నడిపిందంటే ఆ తల్లి వల్లే మనం ఇవాళ బయటపడ్డాం. ఎన్నో చోట్ల అక్కడ కూడా చాలామంది మనోళ్ళు చనిపోయినప్పుడు కూడా తక్కువ మంది మరణాన్ని అవడం అనేది కారణం ఏంటంటే మన వెనకాల ఒక శక్తి ఉంది. అదేవిధంగా అమ్మవారి జాతర జరిపించిన తర్వాత నా జీవితంలో తిరిగిలేని లేదు. ఎన్నో కష్టాలు పడినప్పుడు కూడా ఈరోజు మళ్ళీ మీ ముందు నిలబడి ఈ ఉత్సవం చేయించి శక్తి ఇచ్చిందంటే ఆవిడ అమ్మవారి దయ తప్ప నాదేమీ లేదు. ఎంతమంది దాతలు సహకరించారంటే ఫోన్ చేస్తే ఇదేంటండి మన ఇంట్లో జాతర ఇది, ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేద్దామని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఎవరు ఇబ్బంది పడకుండా నవ్వుతా అందరూ ఈ జాతర కార్యక్రమాన్ని చాలామంది సహకరించారు. అన్ని కులాలని మతాలని కలిపే విధంగా, ఏది ఒక కులానికి సంబంధించింది కాదు, భగవంతుడు అంటే అందరూ సమానం. అదేవిధంగా నేను ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో నేను అందరినీ ముస్లింని క్రైస్తవులను కూడా ఆహ్వానిస్తాను. ఈ జాతర అంటే ఊర్లో ఉన్న ప్రతి వ్యక్తిది, ఒక కులాంది కాదు. కాబట్టి అందరూ కూడా ఈ జాతర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మేము కూడా మీ క్రిస్మస్కి వస్తాం. శ్రీ 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 బొలిశెలమ్మ వారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు పుర ప్రముఖులు భక్తుల సహాయ సహకారాలతో ఈ రోజు నుంచి అత్యంత అద్భుతంగా మన జాతర మహోత్సవ కార్యక్రమాలు జరిపించుకుంటున్నాం. ఈ జాతర మహోత్సవ కార్యక్రమం మన అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మవారిని వైద్యంగా మనం ఆ రోజున పునఃప్రతిష్ఠ చేసుకున్నాం. ఈ యాగాలు ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో పొద్దున్నుంచి యాగాలు హోమాలు, సాయంత్రం ధూప సేవ, బలిహరణ కార్యక్రమం. అమ్మవారికి ఒక్కో రోజును ఒక విధమైన బలిహరణ కార్యక్రమం చేయడం వల్ల అమ్మవారికి విశేషమైన శక్తి పెంపొందించి ఆ శక్తి ద్వారా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా వారి వ్యాపారాలు వ్యవసాయాలు ఎవరు వృత్తుల్లో వారు దినదినాభివృద్ధి చెందాలనే సంకల్పంతో అన్నయ్య గారు ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి సంకల్పించారు. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో ఈ రోజున మా అన్నయ్య గారు 50 గ్రాములు, మారిశెట్టి పోతురాజు గారు 15 గ్రాములు, మణికంఠ గారు 10 గ్రాములతోటి అమ్మవారికి మణికంఠం శ్రీచక్రంతో సమర్పించిన మణికంఠం తయారు చేసి అమ్మవారికి సమర్పించారు.